హాయ్ బ్రోస్. టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ మధ్య ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వార్ మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అరే, నిజంగా ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారనుకోకండి బ్రో. కానీ వాళ్ళు తెరకెక్కించబోయే సినిమాల విషయంలో మాత్రం ఇప్పుడు పెద్ద పోటీ మొదలైందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అసలు ఈ వార్ ఎందుకు మొదలైంది? ఇద్దరు సినిమాల మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి? చివరి వరకు వీడియో చూడండి బ్రో. రీసెంట్గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా దైవిక నేపథ్యంతో తెరకెక్కబోతుందని మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ద్వారానే క్లారిటీ వచ్చింది. అంతేకాదు, ఎన్టీఆర్ చేసిన ట్వీట్ చూసిన తర్వాత చాలామందికి ఇది యుద్ధానికి అధిపతి, దేవతల సైన్యాధిపతి అయిన కార్తికేయుడి కథ అని అర్థమైంది. దీంతో ఈ ప్రాజెక్ట్పై ఒక్కసారిగా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే, తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా, స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో తమిళ మురుగన్ అనే సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. మనందరికీ తెలిసిన విషయమే, కార్తికేయుడిని తమిళంలో మురుగన్ అని కూడా పిలుస్తారు. గ్లిమ్స్ను గమనిస్తే ఈ సినిమా కూడా దైవిక నేపథ్యంతోనే తెరకెక్కబోతుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడే అసలు చర్చ మొదలైంది బ్రో. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమా కూడా కార్తికేయుడి నేపథ్యంతోనే ఉండబోతోందని టాక్ ఉంది. ఇప్పుడు వెట్రిమారన్ కూడా మురుగన్ కథతో రావడంతో సోషల్ మీడియాలో త్రివిక్రమ్ వర్సెస్ వెట్రిమారన్ అనే డిస్కషన్ మొదలైంది. అసలు ఎవరూ ఊహించని విధంగా వచ్చిన ఈ అనౌన్స్మెంట్తో త్రివిక్రమ్ టీం కూడా ఒక్కసారిగా షాక్ అయి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది బ్రో. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందనే దానిపై ఇంకా పూర్తి క్లారిటీ లేదు. ఈ సినిమా పూర్తయ్యాకే త్రివిక్రమ్ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. అంటే ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు వెట్రిమారన్ విషయానికొస్తే, ఆయన ఒకసారి సినిమా సెట్స్ మీదకి తీసుకెళ్లారంటే పూర్తయ్యే వరకు చాలా ఫోకస్తో పనిచేస్తారనే పేరుంది. ఆయన మేకింగ్ స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే చాలామంది ఏమంటున్నారంటే, వెట్రిమారన్ ముందుగా తమిళ మురుగన్ సినిమాను పూర్తి చేసి విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అలా జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? అదే ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఎందుకంటే రెండు సినిమాలు కూడా ఒకే దైవిక నేపథ్యాన్ని టచ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అనౌన్స్మెంట్స్ని చూస్తే కథలలో కొన్ని పోలికలు ఉండే అవకాశం ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు. అలాంటి పరిస్థితి వస్తే త్రివిక్రమ్ తన కథలో కొన్ని మార్పులు చేయాల్సి వస్తుందా, లేక తన ప్లాన్ను అలాగే కొనసాగిస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంకో విషయం కూడా ఇక్కడ గమనించాలి బ్రో. ధనుష్ కూడా ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించిన నటుడు. వెట్రిమారన్ ధనుష్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఒకవేళ వారి సినిమా ముందుగా విడుదలై భారీ విజయం సాధిస్తే తర్వాత వచ్చే త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాపై దాని ప్రభావం ఉంటుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం జరుగుతున్న చర్చలు మాత్రమే. అసలు ఫలితం మాత్రం సినిమాలు విడుదలైన తర్వాతే తెలుస్తుంది. ఇదంతా ఒకవైపు ఉంటే, ఈ రెండు సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య కూడా మరో ఇంట్రెస్టింగ్ పోటీ కనిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమాకు అనిరుద్ సంగీతం అందించబోతుండగా, వెట్రిమారన్ తమిళ మురుగన్ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయ్యారు. దీంతో హీరోలు, దర్శకులే కాదు, సంగీత దర్శకుల మధ్య కూడా మంచి పోటీ చూడొచ్చని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఇది కేవలం రెండు సినిమాల మధ్య పోటీ మాత్రమే కాదు, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల మధ్య కూడా ఒక ఆసక్తికరమైన పోటీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు ఎలాంటి కథలతో వస్తాయి? ప్రేక్షకుల్ని ఎవరు ఎక్కువగా ఆకట్టుకుంటారు? బాక్సాఫీస్ వద్ద ఎవరు పైచేయి సాధిస్తారు అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే మరికొంతకాలం ఎదురుచూడాల్సిందే. టాలీవుడ్ వర్సెస్ కాలీవుడ్, హూ విల్ విన్ ద బాక్సాఫీస్ బ్యాటిల్? కమెంట్ యువర్ ప్రెడిక్షన్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ టాలీవుడ్, కాలీవుడ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్లో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ బ్రో. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో కలుద్దాం.